గురుభ్యో నమః. గణేశాయ నమః. సరస్వతి నమః. భారతదేశ సంస్కృతి ప్రియులకు, చరిత్ర ప్రియులకు విజ్ఞప్తి. ఇంతకుముందు ప్రాచీన భారతదేశ చరిత్ర ఉంది అనే అంశంలో 101 ప్రమాణాలని చూపించడం జరిగింది. మనకు ఈ చరిత్ర పుస్తకాల్లో క్రీస్తుపూర్వం 4వ శతాబ్దిలో హిందూ మతం కల్పించబడిందని, ఆర్యులు క్రీస్తుపూర్వం 1600 ప్రాంతంలో భారతదేశానికి వచ్చారని, క్రీస్తుపూర్వం 1200 ప్రాంతంలో వేదాలు రచించబడ్డాయని, ఇలాగా రకరకాల వాక్యాలు ఉన్నాయి. అవన్నీ ప్రమాణాలు లేనటువంటివి. ఆ విషయం మరో చోట చెప్తాను. అయితే ఇప్పుడు ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఆర్యులు భారతదేశానికి వచ్చి ద్రావిడులను, కిరాతకులను నాశనం చేసి దేశాన్ని ఆక్రమించారు అనేది చరిత్రలో ఉండేది. అయితే ఈ మధ్య ఆర్య ద్రావిడ డిఎన్ఏలను పరీక్షించి ఆర్యులకు ద్రావిడులకు డిఎన్ఏ ఒకటే, వీళ్ళిద్దరూ భారతీయులే, భారతదేశంలో ఉన్నవారే అనే విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. ఒక అంశం. మొత్తం వాంగ్మయంలో ఎక్కడ ఆర్య ద్రావిడ వివాదాలకి, అంటే సంఘర్షణలకు, ఆర్యులు వచ్చి ద్రావిడను నాశనం చేశారు అనడానికి ఆధారాలు ఏమీ లేవు. మనకి వాంగ్మయం చాలా ఉంది. వేదాలు ఉన్నాయి, ఇతిహాసాలు ఉన్నాయి, పురాణాలు ఉన్నాయి, ఉపపురాణాలు ఉన్నాయి, ఔపపురాణాలు ఉన్నాయి. వీటిలో ఎక్కడా లేవు అనే మాట అది స్పష్టమైపోయింది. ఇది కాక అసలు ఆర్యుల దండయాత్ర చేశారనడానికి కూడా ఆధారాలు ఏమీ లేవు అని తెలిసిపోయింది. అయితే ఈ గ్రంథాల్లో ఆధారాలు లేవు అనే మాటను పక్కకి పెట్టడం కోసం, గ్రంథాల్లో ఆధారాలు ఉన్నాయని చెప్పడం కోసం రాహుల్ సాంకృత్యాయన్ అనేటువంటి రచయిత దివోదాసు అనే పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఆర్యులు ద్రావిడులను, కిరాతకులను చాలా దుర్మార్గంగా చంపి వాళ్ళ ఇళ్ళు తగలబెట్టి వాళ్ళ ఆస్తుల్ని దోచుకున్నారు అని చెప్పని రాస్తూ ఋగ్వేద మంత్రాలను ఉదాహరించారు కాలంతో సహితంగా. కనుక ఆ పుస్తకం చూస్తే అది ఒక చరిత్ర అని, దాంట్లో నిజంగానే ఋగ్వేదంలో ఈ ఆర్యుల ద్రావిడులను నాశనం చేసినటువంటి గాథ ఉందని ఈయన ప్రూవ్ చేశారు అనేటువంటి భ్రాంతి కలుగుతుంది. నాకు ఒక క్రైస్తవ మిత్రుడు ఈ పుస్తకం ఇచ్చారు, ఈ దివోదాసు పుస్తకం చూశాను. అది చూసి నేను ఋగ్వేదం వరుసగా ఒక సంవత్సర కాలం అధ్యయనం చేశాను. ఒక ఆయనకి పాఠం చెప్పి ఆయన ఏ మంత్రాలను ఉదాహరించారో ఆ మంత్రాలు ఋగ్వేదంలో ఎక్కడున్నాయో చూసి ఆ మంత్రాల యొక్క అర్థానికి ఈయన చెప్పిన దానికి ఎంత సంబంధం ఉంది అని పరిశీలన చేసిన తర్వాత ఋగ్వేదానికి రాహుల్ గ్రహణం అని ఒక పుస్తకం కూడా రాశాను. 1000 పుస్తకాలు పంచిపెట్టడం జరిగింది. ఇప్పుడు నేను ప్రస్తుతం ఆ విషయం చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? ఋగ్వేదంలో ఆర్యులు ద్రావిడులను నాశనం చేశారు అనే మాట లేదు. ఇది కేవలం రాహుల్ సాంకృత్యాయన్ కల్పన మాత్రమే. ఈ అంశం ప్రధానంగా చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, రాహుల్ సాంకృత్యాయన్ తన దివోదాసులో ప్రతి ప్రకరణానికి ముందర ఒక వేద మంత్రం యొక్క భాగం ఉదాహరించేవారు. అంతేకాదు, ఆ మంత్రం ఎప్పుడు రచించబడిందో కాలం కూడా పక్కన వేసేవారు. దీని ద్వారా ఆయన చెప్పదలిచిన అంశం ఏంటంటే, ఆర్యులు హరప్పా మొహంజోదారో సంస్కృతి ప్రజలను, కిరాతకులను నాశనం చేశారు అని. అయితే ఈయన ఇచ్చినటువంటి భాగాన్ని, ఋగ్వేదంలో ఉండేటువంటి మంత్రాన్ని, ఈయన చెప్పిన అంశాన్ని, ఋగ్వేదంలో మంత్రం యొక్క అర్థాన్ని పరిశీలన చేయడం వలన వచ్చిన ఫలితాన్ని మీ ముందర ఉంచుతాను. ఇప్పుడు ఈయన మొదటి ప్రకరణంలో సప్తపురాల విధ్వంసం అని పేరు పెట్టారు. అక్కడ సప్తయత్ పురశ్చార దీర్ఘ దద్దాసి అని ఒక చిన్న ముక్క ఉదాహరించారు. ఇది 1220 క్రీస్తు పూర్వం అని చెప్పి కాలం చెప్పారు. ఏమండి, పురుకుచ్చుడు కిరాతకుల 7 పురాలను విధ్వంసం చేశాడు అని చెప్పని ఈ అధ్యాయంలో ఆయన ప్రతిపాదించారు. ఇక మనం జాగ్రత్తగా ఆలోచించవలసిన అంశం ఉంది. అసలు ఈ టైం ఈయనకి ఎలా తెలిసింది?
క్రీస్తు పూర్వం 1220వ సంవత్సరంలో ఈ మంత్రం రాశారు అని ఎలా తెలిసింది అంటే మ్యాక్సిమల్లర్ రాశాడు. మ్యాక్సిమల్లరు క్రీస్తు పూర్వం 1200 ప్రాంతంలో ఈ ఋగ్వేదం రచించబడింది అని రాయడం వలన అక్కడ తనకి తోచిన సంవత్సరం ఇక్కడ ఆయన ఉదాహరించారనమాట. కనుక ఇక్కడ కాలానికి సంబంధించిన ప్రమాణం ఏం లేదు మొదట. రెండవది, ఇప్పుడు ఇంతకీ ఒక మంత్రంలో చిన్న భాగం ఇది సప్తయత్పుర అనేది. ఇది మనకు ఋగ్వేదంలో ఈ మంత్రం ఉంది, పూర్తి మంత్రం ఉంది. ఆ పూర్తి మంత్రం సనే మతేవ సా నవ్య అని ప్రారంభం అవుతుంది. మంత్రం మొదలు నేను చెప్పాను, మంత్రంలో మొక్క ఉదాహరించారు. మంత్రం యొక్క పూర్తి అర్థం ఏంటంటే, ఓ ఇంద్ర, నీవిచ్చే నవ్యమైన ధనాన్ని మేము సేవిస్తాం, అంటే కొత్త ధనాన్ని మేము పొందుతాం. స్తోత్రం చేసేవారు యజ్ఞంలో నిన్ను ఈ స్తోత్రంతో స్తుతిస్తున్నారు. కర్మలను నాశనం చేసే శత్రువులను హింసిస్తూ పురుకుత్సరాదుకు ధనాన్ని ప్రసాదిస్తూ శరత్ అనే పేరు కలిగిన అసురుని 7 పురాలు నీవు చీల్చావు, కాబట్టి స్తోతలు స్తుతిస్తున్నారు అని పై మంత్రానికి అర్థం. ఇక్కడ మంత్రంలో ఉన్న అర్థం ఏంటి? శరత్ ఒక అసురుడు, అతని పురాలను వజ్రంతో చీల్చినవాడు ఇంద్రుడు. ఆయన పురుగుసునికి ధనం ప్రసాదించాడు. అటువంటి ఇంద్రుణ్ణి స్తోతలు స్తుతించారు, మంత్రంతో స్తుతించారు. శరత్ అనే పదానికి శృణాతి అనే విగ్రహాన్ని బట్టి హింసించేవాడు అని అర్థం వస్తుంది. కనుక శరత్ అనేటువంటి హింసకుణ్ణి ఇంద్రుడు హింసించాడు. ఆయన శరత్ అనే హింసకుని యొక్క పట్టణాలని నాశనం చేశాడు. ఇక కిరాతుల ప్రసక్తి లేదు. పురుగుత్సుడు కిరాతులతో యుద్ధం చేసి వారి పురాలను ధ్వంసం చేసినట్టుగా రాహుల్ సాంకృత్యాన్ని కల్పించారు. ఇది కేవలం వీరి కల్పన మాత్రమే. అంటే మంత్రార్థానికి ఈ రాహుల్ సాంకృత్యాయన్ గారు రచించిన రచనకు సంబంధం లేదు అనడానికి ఇదొక ఉదాహరణ. అలాగే రెండవది, రెండో ప్రకరణం పేరు సరస్వతీ తీరం. యమదదాద్ది ఓదాసం భద్రయశ్వాయ సరస్వతి అని ఆయన ఉదాహరించారు మంత్రభాగం. అంటే సరస్వతి భద్రియశ్వనకు దివోదాసుని ఇచ్చింది అని అర్థం. ఇది క్రీస్తు పూర్వం 1217 అని ప్రకరణారంభంలో రాశారు. ఇది కూడా అంతే, ఈ మంత్రకాలానికి మంత్రానికి ఏమీ సంబంధం లేదు. ఇంతకీ ఈ మంత్రం ఎక్కడుంది? సాంఖ్యాయన శ్రోత సూత్రంలో ఉదాహరించారు ఈ మంత్రాన్ని. అంటే ఈ మంత్రం మామూలుగా మనకి వేదశాఖల్లో ఇప్పుడు కనబట్టలేదు. వేదశాఖలు పూర్వం 1131 ఉండేవిట. ప్రస్తుతం 11 శాఖలు మాత్రం లభిస్తున్నాయి. అందులో ఈ 11 లేదు, మరెక్కడో ఉన్న మంత్రాన్ని ఆ శ్రోత గ్రంథంలో ఉదాహరించారు. ఏమండి, ఆ ఉదాహరించినటువంటి ఆ మంత్రం యొక్క అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు మంత్రం యొక్క అర్థం చెప్పాను కదా, ఏమిటది? సరస్వతి నది, సరస్వతి వద్భ్యస్వనకు దివోదాసుని ఇచ్చింది, అంత మాత్రమే ఉంది అక్కడ. ఇప్పుడు ఈయన అల్లిన కథ ఏమిటి? సప్తసింధు నదీ తీరంలో ఉండే పరిస్థితులు, ఆర్యగణాల యొక్క పరిస్థితి, కశౌజ దివోదాసు అనే వాళ్ళ యొక్క బాల్య కథలు, పురుకుత్సుని భార్య పౌరవి, పురుకుత్సుని భార్యకు పౌరవికి ఇద్దరికీ జరిగిన సంభాషణం, ఊర్వశి పురూరవసుల కథ, ఇవి దీంట్లో రాశారు. అయితే మంత్రంలో ఆ మంత్రభాగంలో మంత్రం ముక్క దాంట్లో దివోదాసు సరస్వతి నది తీరంలో జన్మించాడనే మాట తప్ప మరేమీ లేదు. కనుక ఆ చిన్న మాట పట్టుకుని ఇక్కడ పెద్ద కథ ఈయన చిత్రం చేశారు. కనుక ఈ 2 ఉదాహరణల వలన మనకేం తెలుస్తోంది? అక్కడ ఉన్న మంత్రానికి ఈ రాహుల్ సాంకృత్యాయన చేసిన కల్పనలకు ఏం సంబంధం లేదు, ఇది స్వతంత్ర కల్పన. కనుక ఈ మంత్రాల ద్వారా ఆయన ఋగ్వేదంలో ఆర్యులు ద్రావిడను నాశనం చేశారు, కిరాతకులను నాశనం చేశారు అని చెప్పడం అనేది వాస్తవం కాదు. ఆయన చెప్పారు, కానీ అది ఆ గ్రంథంలో లేదు. ఆయన చెప్పిన కాలాలకు కూడా ప్రమాణం లేదు అని తెలిసింది. కనుక దయచేసి మీరు ఇప్పటికీ 100 పైగా ప్రమాణాలను చూపించడం జరిగింది. కనుక మీరు 2 కార్డులు తీసుకుని, ఒక కార్డు కేంద్ర ప్రభుత్వానికి, ఒక కార్డు రాష్ట్ర ప్రభుత్వానికి రాయండి. ప్రాచీన భారతదేశ చరిత్రకు చాలా ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు 180 ప్రమాణాల దాకా దొరికాయి. నేను మీకు వరుసగా చెప్తాను. ఇప్పుడు 101 చెప్పాను, మిగిలిన కూడా చెప్తాను.
కనుక ప్రాచీన భారతదేశ చరిత్రను పాఠ్యవాచకాల్లో పెట్టండి అని మీరు కోరండి. స్వస్తి.